ఇవి ఎర్రచందనం మొక్కలండి. ఇవి 10 సంవత్సరాలు అయింది ఈ మొక్కలు వేసి. ఇవి తిరుపతి నుంచి తెప్పించారు. ఒక మొక్క వచ్చేసి 100 రూపాయలు. చూడండి 10 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క మొక్క ఒక రకం ఊరింది. ఇవన్నీ ఒకేసారి వేయబడ్డాయి. 1 ఎకరాలో 400 చెట్లు నాటడం జరిగింది. అయితే దాదాపుగా 50 మొక్కలు చనిపోయాయి. ఇప్పుడు 350 మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. దాదాపుగా 5 ఇంచులు 6 ఇంచులు మందమైంది ఇది. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క చెట్టు ఊరలేదు. అంటే ఆ పొలాన్ని బట్టి ఆ చెట్టు ఊరలేదని అని అంటున్నాడు. ఈయన రైతు, మా అల్లుడు అవుతాడు రైతు. ఎక్కడ తెచ్చావు ఇవి? తిరుపతి నుంచి తెప్పించాడంట. ఒక మొక్క 100 రూపాయలు అంటున్నాడు. ఈయన సొంతంగా పోయి తెచ్చాడు. ఇతని రైతు చూడు 1 ఎకరాలు పండిస్తున్నాడు. అంటే మామూలుగా ఎందుకు ఊరలే కొన్ని చెట్లు కొన్ని చోట్ల? అంటే పొలం ప్రాబ్లం వస్తాయి కదా, అట్లా రావడం వల్ల కొద్దిగా చెట్టు ఊరలేదు. అంటే లోపల మట్టి లూజ్ ఉండడం వల్ల. మట్టి ఉన్న కాడ చెట్టు బాగా పెరిగింది. మట్టి బలంగా ఉన్న దగ్గర చెట్టు బాగా ఊరింది అనమాట. మట్టి అనేది లోపల సరిగా బలంగా లేనప్పుడు ఏమైపోతుంది అంటే ఊరడం లేదు. మీరు కూడా ఎర్రచందనం వేయాలనుకుంటే తిరుపతిలో మొక్కలు దొరుకుతాయి. అక్కడ వెళ్ళండి. ఒక మొక్క 100 రూపాయలు. వాళ్ళే వస్తారు, కంపెనీ వాళ్ళు. ఏదైనా నెంబర్ కాంటాక్ట్ కావాలంటే నన్ను అడగండి. మా అల్లుడి దగ్గర ఉంది నెంబరు, ఇప్పిస్తాను. తెచ్చుకోండి. 1 ఎకరా కనీసం 1 ఎకరా నాటండి. 20 సంవత్సరాల తర్వాత ఇంత దెబ్బ మంచి ఇంత లాభం అవుతుంది ఊరు చెక్క. అప్పుడు అమ్మండి, మంచి రేట్ వస్తుంది. మళ్ళీ తర్వాత కట్ చేసిన తర్వాత మళ్ళీ మొక్కలు పెరుగుతాయి. ఏది బాగుంటుంది. వాటర్ పైప్ లైన్ లీక్ అవుతుంది. ఎన్ని వేసావు శ్రీగంధం చెట్లు? ఇదే శ్రీగంధం చెట్టు. ఇది 10 సంవత్సరాలు అయింది చెట్టేసి. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది? 3 సంవత్సరాలు ఆయన. 3 సంవత్సరాలకు శ్రీగంధం చెట్టు. ఒక ఎకరాలో 400 చెట్లు ఎర్రచందనం నాటడం జరిగింది. ఒక్కొక్క చెట్టు మధ్యలో 10 అడుగులు, అంటే 10 అడుగులు డిస్టెన్స్ ఉండాలండి ఇది. ఎందుకంటే మొక్కలు పైన ఆకులు ఒకటి తగులుతున్నాయి చూడండి. 10 ఫీట్లు అని. దాదాపు 20 సంవత్సరాలు పడుతుందండి మొక్కలు మంచి ఊరి బాగా చెక్క రావాలంటే. ఈజీగా 20 సంవత్సరాలు పడుతుంది. 10 ఏళ్ళు కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు అయింది. ఇది 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత నేను కట్ చేయాలా, చూడాలి. అప్పుడు ఒక్కొక్క మొక్క ఎన్ని కేజీలు వస్తుందని అప్పుడు తెలుస్తుంది. ఇది ఎర్రచందనం, ఇది శ్రీగంధం అండి. ఇది శ్రీగంధం. ఇది 3 సంవత్సరాలు అయింది ఈ మొక్క. మధ్యలో ఎర్రచందనం మొక్కలు చనిపోయినప్పుడు తీసుకొచ్చి నాటాడు. ఇవన్నీ ఎర్రచందనం, ఈ శ్రీగంధం చెట్లు. ఇవి 3 సంవత్సరాలు అయింది. ఇది బాగా ఊరింది అంటే కారణం పొలం బలంగా ఉన్న కాడ బాగా ఊరుతుంది. ఈ ఎర్రచందనం మధ్యలో నాటాడు చూడండి. ఎర్రచందనం ఇది పైన పెద్ద చెట్లు, శ్రీగంధం చెట్లు చిన్నవి. చూడండి ఈయన ఇంత ధైర్యం చేసి ఎర్రచందనం వేశాడంటే ఇతని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఒక మారుమూల గ్రామం ఇది. 1 ఎకరాల ధైర్యంగా మొక్కలు నాటడం జరిగింది. 20 ఏళ్ళ వరకు ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద భూస్వాములు కూడా వేయరు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వేసావు. ఎంత ధైర్యంగా డ్రాగన్ ఫ్రూట్స్ వేసావు. ఇక్కడ ఉసిరి చెట్టు వేసావు. ఉసిరి చెట్టు ఎన్ని సంవత్సరాలు ఇది వేసి? 3 సంవత్సరాలు అయిందా? ఇది బాగా పెరిగింది. శ్రీగంధం చెట్టు పెరగలేదు ఇంకా 3 ఏళ్ళు అయినా కూడా. 2 ఏళ్ళు అయింది.
పండింది ఒకసారి పండింది సరే అది ఒకసారి అది అది పెద్ద పెద్ద ఉంది ఒక సంవత్సరం మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ తెచ్చి మునగ చెట్టు కూడా వేసాడు అండి ఇక్కడ. ఇవి జీడి మామిడి అండి. ఇక్కడ అడవి పందుల బెడద ఎక్కువ ఉంది. ఈ మొక్కనే తినేస్తే మళ్ళా పెరిగింది. చూడండి దానిమ్మ చెట్టు, నిమ్మ చెట్టు, నిమ్మ చెట్లు ఎన్ని సంవత్సరాలు వేసి అది దానికి ఒక కత్తెర వస్తుంది, కత్తెరతో కట్ చేయాలి. ఇది చెర్రీ పండ్ల చెట్టు చూడండి. ఇది 2 సంవత్సరాలు అయింది. 2 పండ్లు కాసాయంట, తిన్నారు వీళ్ళు. 3వ సంవత్సరం నుంచి పంట బాగా వస్తుందట. ఇది మీది కూడా స్థలం ఉందనుకో, చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ పొలాల్లో కానీ ఇలా నాటండి. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మనకు ఆదాయం కూడా వస్తుంది. అంటే పర్యావరణమే కాక దీనివల్ల మనము ఆదాయాన్ని కూడా పొందగలుగుతాం. అందుకే మన ప్రభుత్వాలు దీన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఎర్రచందనం, శ్రీగంధం అనే చెట్లకి రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు దీని మీద.